ఆమె తెలిపారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ రేవంత్ మాస్టర్ స్కెచ్ బీఆర్ఎస్ బీజేపీకి షాక్ చూసుకోవచ్చు. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రధానంగా హైకోర్టు కూడా 2 నెలల గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఇటు ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకే ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు నాకారం ముగించింది. ఇక ఎలక్షన్ కమిషన్ కూడా ఈ మేరకు షెడ్యూల్ ని ప్రకటించింది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడైతే మనం చూసుకోవచ్చు న్యాయ నిపుణులు కూడా కొంత మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందా అంటే కూడా జరగడం కొంత మేరకు సందేహమే అంటున్నారు. దానికి ప్రధాన కారణాలు కూడా చూసుకుందాం. అయితే అద్భుతం జరిగితేనే స్థానిక ఎన్నికలు న్యాయ నిపుణుల అంచనా కొట్టివేసే ఛాన్సే అధికం. రాష్ట్ర ఎన్నికల సంఘ రిజర్వేషన్లు ఖరారు చేసింది, షెడ్యూల్ ను ప్రకటించింది. అయితే ఎన్నడూ లేని రీతిలో నోటిఫికేషన్ కు మాత్రం 10 రోజులు గడువిచ్చింది. హైకోర్టు రిజర్వేషన్ల జీవోపై నిర్ణయాన్ని అక్టోబర్ 8కి వాయిదా వేయడంతో 9న నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ జీవో నిలబడదని న్యాయ నిపుణులు బీసీ సంఘాల ప్రముఖులు అంటున్నారు. కోర్టు ఇప్పటికే ఇలా ప్రశ్నలు వేసిందని, నిర్ణయమే వెలువడాల్సి ఉందని బీసీ సంఘ ప్రముఖులు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు అన్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎందుకు జరగదు అంటున్నారంటే ఏదైతే ఎస్సీలు ఉండాల్సిన చోట్ల ఎస్సీ రిజర్వేషన్ల చోట్ల బీసీలకి, బీసీలు ఉండాల్సిన బీసీ రిజర్వేషన్ల చోట ఎస్సీకి సీటు కేటాయించడంతో అక్కడ కొంతమేరకు సందిగ్ధం నెలకొంది. అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే కులగణన అయితే జరిగింది. ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు అంటే ప్రధానంగా హైదరాబాద్ మొత్తం చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా అయితే కులగణన అయితే జరిగింది. కానీ ఎక్కడ ఎంతమంది ఉన్నారు, ఏ ప్రాంతాల్లో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు అనేది మాత్రం ప్రాపర్ గా ఇంతవరకు లెక్కలు బయటికి రాలి. ఈ నేపథ్యంలో మరి ఎలా కేటాయిస్తారు? ఒకవేళ సీట్లు కేటాయిస్తే, ఒక కేటగిరీకి కేటాయిస్తే, ఒక ఎస్సీ సీటు చోట బీసీలకు ఇస్తే, బీసీ సీట్ చోట ఎస్సీలకు ఇస్తే అది ఎలా కుదురుతుంది అనేది కూడా కొంతమేర సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇటు మనం చూసుకున్నట్టయితే కానీ రాజకీయ విశ్లేషకులే కానీ న్యాయ నిపుణులే కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశమే లేదు.